క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ గజ్జెల వెంకటలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తన నియామకాన్ని రద్దు చేయడంపై ఇవాళ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు వెంకటలక్ష్మి. ఆమె తరపున వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. 2024 మార్చిలో నియామకమైన గజ్జెల వెంకటలక్ష్మిని 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ ఆమెను కేవలం రాజకీయ ప్రయోజనాలతో తొలగించారని కోర్టుకు విన్నవించారు పిటిషనర్ తరపు న్యాయవాది. మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. గత చైర్పర్సన్ పదవీకాలం ఆగస్టుతో ముగిసిపోయినందున పిటిషనర్ నియామకం కూడా రద్దయినట్టుగా భావించాలని కోర్టుకు విన్నవించారు అడ్వకేట్ జనరల్. పిటిషనర్ కేవలం కాల పరిమితికి మాత్రమే నియమించబడ్డారని, 2 సంవత్సరాల కొనసాగింపు కోరే హక్కు పిటిషనర్కు లేదని వాదనలు వినిపించారు దమ్మాలపాటి శ్రీనివాస్. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఆమె పదవీ కాలమే తనకి ఇది రద్దు చేయాలనేది ఆవిడ కోరుతున్న పరిస్థితి, తనని కొనసాగించాలని దమ్మాలపాటి అడ్వకేట్ ప్రభుత్వం తరపున న్యాయవాది దమ్మాలపాటి వాదన కూడా మనం చూస్తున్నాం. ఎలా జస్టిఫై చేస్తారు దాన్ని? అంటే మహిళా కమిషన్ చైర్మన్ గా 24 మార్చిలో వెంకటలక్ష్మి అయితే బాధ్యతలు తీసుకున్నారు. గజ్జెల వెంకటలక్ష్మి. అయితే ఇవి పదవీ కాలం 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే 2023 ఆగస్టులో అప్పటికే ఉన్న ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నారో ఆవిడ రాజీనామా చేయడంతో ప్రభుత్వం గజ్జెల వెంకటలక్ష్మి మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఇది 2 ఏళ్ల పాటు ఈవిడ పదవీ కాలంలో కొనసాగుతుంటూ కూడా అప్పుడే చెప్పిన పరిస్థితి. అయితే గతంలో ఎవరైతే రాజ్యాంగ పదవి ఉందో మహిళా కమిషన్ అనేది రాజ్యాంగ పదవి, ఈ పదవికి 5 సంవత్సరాల పాటు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గా వాళ్ళు కొనసాగారు. 2023లో చేసిన సవరణ ద్వారా కేవలం 2 ఏళ్లకు మాత్రమే కుదించిన పరిస్థితి. అయితే 2024 మార్చిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గజ్జెల వెంకటలక్ష్మి ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో అప్పటి నుంచి 2026 మార్చి వరకు కూడా ఆవిడ కొనసాగే అవకాశం ఉంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఎవరైతే చైర్పర్సన్ గా ఉన్నారో రాజ్యాంగ పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయాలంటూ ముందు ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. దాంతో పాటు గజ్జెల వెంకటలక్ష్మికి కూడా అదే విధంగా ఒత్తిడి అయితే తీసుకొచ్చారు. తాను రాజీనామా చేయనంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆవిడ తొలగిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆవిడ సవాల్ చేస్తూ హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేశారు. దాని మీద విచారణ కూడా కొనసాగింది. గజ్జెల వెంకటలక్ష్మి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు అయితే వినిపించిన పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాజ్యాంగ పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించడం సాధ్యం కాదు అంటూ ఆయన వాదనలు వినిపించిన పరిస్థితి. కానీ రాజకీయ కక్ష కారణాలతోటి వెంకటలక్ష్మి అక్కడి నుంచి తొలగించారు. ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఆయన వాదించిన పరిస్థితి కనిపించింది. మరొక పక్క ప్రభుత్వం తరపు నుంచి కూడా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కూడా తమ వాదనలు వినిపించారు. ఇది శాశ్వతంగా 2 ఏళ్లకే కాదు, కేవలం కొంత సమయానికి మాత్రమే ఆవిడ్ని నియమించారు కాబట్టి ఈ చెల్లదు, ఈ 2 ఏళ్ల కాల పరిమితి గజ్జెల వెంకటలక్ష్మి చెల్లదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిబంధనల ప్రకారం ఎవరైతే శాశ్వత పోస్ట్ లోనే ఆవిడని పెట్టారో కేవలం 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు ఆవిడ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా గతంలోనే జీవోలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ జీవోకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించడం కరెక్ట్ కాదనేది కూడా బయట వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముచ్చుమర్రి ఘటనలో కానివ్వండి, హాస్టల్ కి సంబంధించి విద్యార్థులు చేసిన ఎలిగేషన్ విషయంలో కానీ కొంత తన స్వరం గట్టిగా వినిపించారు గజ్జెల వెంకటలక్ష్మి. ఇది కూడా ఒక కారణమా ఈమెను ఇబ్బంది పెట్టడానికి? ఖచ్చితంగా అలాగే చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది, అత్యాచారాలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద ఒక గళాన్ని వినిపించారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, న్యాయం చేయలేదు, మహిళలకి అన్యాయం జరుగుతుందని ఆవిడ స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక టార్గెట్ చేసి ఆవిడ మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వీడియోలు కలకలంలో కూడా ప్రభుత్వం ఒక పక్కగా వ్యవహరిస్తే దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామంటూ చెప్పారు. అమ్మాయికి న్యాయం చేస్తామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిష్పక్షపాతంగా మేము ఉంటామని గజ్జెల వెంకటలక్ష్మి ప్రతి అంశంలో ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరిగిందో ఆ అంశంలో తన గొంతును వినిపించారు, తన వాణిని వినిపించారు. మహిళా హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పారు. ఇది నచ్చని కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వెంకటలక్ష్మిని ఆ పోస్ట్ నుంచి తొలగించే ప్రక్రియ అయితే చేపట్టారు. దీని మీద హైకోర్టులో ఈ రోజు వాదనలు అయితే పూర్తయ్యాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎప్పుడు ప్రకటిస్తారైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.